న్యూస్ నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. పంచగవ్య ద్వారా సకల రోగాలు మాయమంటున్న వైద్యులు. టంగుటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన స్వామి. గోమాత పంచకం ద్వారా మానవ శరీరంలోని అన్ని రకముల వ్యాధులు నయమవుతాయని పంచగవ్య వైద్యులు సుదర్శన్ లోద్ తెలిపారు. సింగరాయకొండలోని గీతా మందిరంలో ఉచిత నాడీ పరిశీలన చేశారు. సింగరాయకొండ వాసవి క్లబ్, న్యూ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నాడీ పరీక్ష వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర, తెలంగాణలో పేరొందిన పంచగవ్య వైద్యులు డాక్టర్ సుదర్శన్ లోద్ గోమాత ద్వారా పంచగవ్య వైద్యం ప్రారంభం అయిందని, వైద్య శాస్త్రంలో గో పంచకానికి ఎంతో వ్యాధి నిరోధక శక్తి ఉన్నదని తెలిపారు. మానవ శరీరంలో పంచభూతాలు ఉంటాయని, వాటి సమతుల్య లోపిస్తేనే అనారోగ్యం ఏర్పడుతుందని తెలిపారు. ఈ గోపంచకంలో 148 రోగాలకు చికిత్స చేసే అద్భుతమైన గుణం ఉన్నదని తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని కోటారాము ప్రారంభించారు. అధ్యక్షులు కొత్తూరి రంగనాయకులు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు తదితర వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. కందుకూరుల వాసవి యూత్ క్లబ్లో చాలా ధన్యవాదం. మా పేరు డాక్టర్ సుదర్శన్ సింగ్ లోద్. హైదరాబాద్, తెలంగాణ నుంచి మేము వచ్చిన ఇక్కడ మేము పంచగవ్య ట్రీట్మెంట్ చేస్తున్నా. పంచగవ్య అంటే ఆవు పంచకంతో అన్ని రోగులకి మందు తయారు చేస్తున్నా. మందులో ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. మన శరీరంలో 148 రోగంకి క్యూర్ చేయడానికి శక్తి మన గోమాతలో ఉన్నది. ఆ గోమాత ద్వారా మనం పంచగవ్య మందు తయారవుతుంది. ఆ పంచగవ్య మందుల మనం అన్ని రోగులకి సమాధానం. జై వాసవి, జై గోమాత అండి. ఇది పంచగవ్య ఆయుర్వేదిక్ అండి. పంచగవ్య అంటే మనకు ఆవు ద్వారా వచ్చే గోమూత్రం, గోమయం, ఆవు పాలు, మజ్జిగ, ఆవు నెయ్యితో జరిగిన ఆ పదార్థాలతో మనకి మెడిసిన్ తయారు చేయబడుతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్, హెచ్ఐవి ఇలాంటి దీర్ఘకాలిక రోగాలు ఏమున్నా కానీ ఈ మెడిసిన్ వాడడం వల్ల వాళ్ళు రికవరీ అవుతారు. చాలామంది రికవరీ అవుతున్నారు. అందులో ఈ పంచగవ్య అనేది మన వాగ్భట ఋషులు పూర్వీకులు అసలు వైద్యం అనే దానికి తీసుకొచ్చిన వాగ్భట ఋషుల కాడి నుంచి తీసుకొచ్చిందనమాట. ఈరోజు సింగరాయకొండ గ్రామంలో వాసవి క్లబ్స్ వారి ఆధ్వర్యంలో, జోన్ స్టైన్మన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ నాడీ వైద్యం ఫ్రీగా, ఓపీలు ఏమీ లేకుండా ఇక్కడ ఏర్పాటు చేశారు. వాసవి క్లబ్స్ 3 క్లబ్లు అండి. వాసవి క్లబ్బు, యూత్ క్లబ్బు, వనితా క్లబ్బు వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు కూడా చాలా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తారు ఈ వాసవి క్లబ్ వారు. వారిని మీరందరూ అభినందించవలసిందిగా కోరుచున్నాం. వాసవి క్లబ్స్ సింగరాయకొండ వారి ఆధ్వర్యంలో ఈరోజు
సింగరాయకొండ న్యూ క్లబ్ మరియు వనితా క్లబ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ విజిట్ సందర్భంగా ఈ ఉచిత నాడీ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 క్లబ్లు కలిసి ఈ జోన్ విజిట్ సందర్భంగా ఏర్పాటు చేసి. నమస్తే అండి, నా పేరు రాణి. ఇక్కడ నాడీ వైద్యం చేస్తున్నారు అని చెప్పేసరికి నేను ఏంటో చూద్దామని వచ్చాను. ముందుగా వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేయించుకుని వెళ్ళి కూర్చున్నాక ఆయన ఏంటి ప్రాబ్లం అంటే, సార్ మీరు నాడీ వైద్యం చూసి చెప్తా అన్నారు కదా, చూడండి అంటే చూశారు. నాడీ పట్టుకుని చూసి చెప్పారు షుగరు బీపీ లేదు అన్నారు. అది కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి నీకు జాయింట్ పెయిన్స్ అయ్యి వెన్నుపూస నొప్పి అవి ఉండుంటాయి అని అన్నారు. అది కరెక్ట్గానే చెప్పారు. నాకు కరెక్ట్ అనిపించింది. నాడీ చూసి ఈ రోజుల్లో కూడా పాత రోజులు మళ్ళీ గుర్తు తెచ్చి ఇవన్నీ చేస్తున్నారంటే మళ్ళీ మనకి కాలచక్రం తిరుగుతున్నట్టుగా అనిపించి పాత వైద్యాలు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి సో బెటర్. ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారు, అది కరెక్టే. ఆవు పంచకంతో అన్నారు. మన పూర్వం నుంచి చెప్తానే ఉండేవారు ఆవు పంచకంలో చాలా మెడిసిన్ ఉందని చెప్పారు. అది కనుక మనం తీసుకుంటే దాని ద్వారా మీ రోగాలన్నీ కరెక్ట్ అవుతాయి. 1 ఇయర్ మీరు అది వాడితే మీకు అన్ని ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయి మీరు 100 సంవత్సరాలన్నా ఏ రోగం లేకుండా చాలా ఈజీగా మీరు సేఫ్ అవుతారని చెప్పారు. నాకు అది కరెక్ట్ అనిపించింది, వాడి చూస్తాను. కొండపి శాసనసభ్యులు డోలా వీరాంజనేయ స్వామి టంగుటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొనిజేటి గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లను, బస్సు షెల్టర్లను ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధితో పాటు కొండపి నియోజకవర్గం అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని కొండపి శాసనసభ్యులు డోలా వీరాంజనేయ స్వామి తెలిపారు. టంగుటూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఒంగోలు నంద్యాల రహదారి అభివృద్ధి చేయుటకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్తో పాటు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ఈలోపు ఏదైనా ఉన్నట్టయితే మన మానపల్లికి ఇబ్బంది పడుతున్నారంటే 5 లక్షల రూపాయలు గ్రాంట్ కూడా తీసుకొని వచ్చాను. చిన్న ట్యాంకులు కట్టి ఆ వర్క్ కూడా మొదలు పెట్టేస్తే చిన్న ట్యాంకులు కట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎస్టీ కాలనీలో వాళ్ళకి నీళ్లు ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొట్టమొదటి 6 ఎన్టీఆర్లో ప్లాట్ పెట్టి 2 రూపాయలు నీళ్ళు మన దగ్గర ఇస్తున్నాం. ఆ రోజు ఇస్తే అనకనపడి గ్రామంలోనే మొదలు పెట్టాను. అది కూడాను పెట్టిన తర్వాత రేటు పెంచకుండా మీకు ఇబ్బంది లేకుండా ఈ రోజు కూడాను ఆ ప్లాంట్ ద్వారా నీళ్ళు ఇస్తున్నామంటే మా మీద ఉన్నటువంటి అభిమానం తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నటువంటి శ్రద్ధను కూడా మీరు గమనించుకోండి. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. ఆడపడుచులందరికీ 20,000 రూపాయలు పసుపు ఇచ్చారు. మొదటి తెచ్చి 10,000, రెండోసారి ఇచ్చింది 10,000. ఈ దానిలో చూసిన సంవత్సరానికి 4,000 ఇచ్చాం. ఈ రోజు మనం పుట్టింటికి పోయినా కానీ మనకి 4,000 రూపాయలు పెట్టేటటువంటి అలవాటు కొత్త వాళ్ళు అయితే చేస్తారు కానీ చాలా కాలం చదివిపోతే ఆ పెట్టేటువంటి పరిస్థితి కాదు. ఒక అన్నదమ్ముడుగా ఆడపడుతు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. మళ్ళీ గెలిచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తాడు. మీరు అక్కడ చూడండి, అనుభవతుడు ఒక చెయ్యాలని తపనున్న వ్యక్తి, ఇంతకు ముందు చేశాడు. అనుభవం ఉంటే
చేస్తారు. ఇంటి నిర్వహణ కూడా మీరు చక్కగా చేస్తారు. మగవాళ్ళకి తెలియదు, ఉన్న డబ్బులు కొద్ది డబ్బులతోటే పిల్లలు చదువులు అంటారు, బాగా చదివిస్తారు, అప్పులు చేసి చదివిస్తారు, ఇల్లు పెట్టే డబ్బులు చేసుకుంటారు. ఆ చేసుకున్నటువంటి కష్టాల్లోనే ఇన్ని పనులు మీరు చేసుకున్నప్పుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 16,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నట్టుగా ఇన్ని పనులు చదవబడి చేస్తున్నారు. ఇంకోటి, మన పిల్లలు చదువుకొని ఖాళీగా ఉంటే ముఖ్యమంత్రి యువనేస్త పథకం కింద ఇవాళ నుంచి వాళ్ళకి 2,000 రూపాయలు ఇస్తారు. అంతకుముందు దాకా 1,000 రూపాయలు ఇచ్చాడు. 2,000 రూపాయలు మన ఇంట్లో నాకు కొండేపులో వాళ్ళు చెప్పారు, మాకు భార్యాభర్తలు ఇద్దరం ఉన్నామండి, పెళ్లి అయిన ఖాళీగా ఉన్నాం, ఇద్దరికి కూడా 2,000 రూపాయలు ఈ నెలలో పడుతున్నాయండి అని చెప్తున్నారు. 4,000 రూపాయలు ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. అంటే ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్నా కానీ ఆ పిల్లలు చదువుకొని ఉద్యోగం లేకుండా అని చెప్పేసి డబ్బులు ఇస్తున్నారు. సింగరాయకొండ మండలంలో ఆగిపోయిన భూములు రిజిస్ట్రేషన్లు 100 ఎకరాల ఇనాం భూములను తిరిగి పునః ప్రారంభించిన సందర్భంగా సింగరాయకొండ వైస్ ఎంపీపీ కూనపరెడ్డి హైమావతి ఆధ్వర్యంలో చంద్రబాబుకు పాలాభిషేకం నిర్వహించారు. కాబట్టి ఈరోజు మా మహిళలు అలాగే మా పట్టణం సింగరాయకొండ మండల ప్రజలందరము ఈరోజు మేము అందరము కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈరోజు పాలాభిషేకం చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని మా దేవుడిగా మేము కొలుచుకుంటూ నిత్యం ఆయన్ని మేము కొలుచుకుంటూ మా మనసులో చిరకాలం ఉంచుకుంటామని మేము కోరుకుంటూ సంతోషంగా నేను ఈ కార్యక్రమాన్ని పంచుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పంచగవ్య ద్వారా సకల రోగాలు మాయమంటున్న వైద్యులు. టంగుటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.